భవానీపురం జోజీ నగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డు ఆర్టీసీ సుబ్బారావు 42 ప్లాట్లు ఇవి. ఇది 1982లో ఒక ఆయనకి అగ్రిమెంట్ చేశారు. అది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని భూమి అమ్మిన ఆయన మజీద్ గారు మన 2001లో 42 ప్లాట్లుగా విభజించి దీనిని అందరికీ అమ్మారు. చేతులు మారుతూ ఒక్కొక్క ప్లాట్లు అయితే 5-6 చేతులు మారినాయి. మేము లాయర్ని, బ్యాంక్ వాళ్ళని అందరినీ సంప్రదించే దాని మీద లోన్లు తీసుకొని ఇళ్ళు కట్టుకున్నాము. ఈ 2016లో మాకు దీని గురించి మమ్మల్ని ఈపీలో యాడ్ చేసి మనల్ని ఓఎస్లో యాడ్ చేయకుండా వాళ్ళిద్దరూ వాదించుకుంటూ వచ్చి ప్లాట్లు వేసి మమ్మల్ని ఈపీలో యాడ్ చేసి మమ్మల్ని బాధ్యులుగా చేశారు. ఇదేమిటా మాకు నోటీస్ వచ్చిందని నెలగా లాయర్ గారు ఆ ముక్క చెప్పారు. ఆ రోజు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. హైకోర్టులో మా కేసు కొట్టేసిరాక మా లాయర్ మాకు తెలియజేయలేదు. మా లాయర్ అతనికి అమ్ముడు పోయాడో ఏమయ్యాడో తెలియదు. మా పిల్లల్లో కొంచెం మంది మా ప్లాట్లో ఒక అతను చదివి ఏంటి ఈ కేసు ఇంకా మనకి ఏమి ఇది రాలేదని కేసు నెంబర్ తెలుసుకొని దాన్ని వివరించగా కేసు కొట్టేసి ఉన్నది అని తెలియడమైనది. ఈ కేసు కొట్టేశాక 100 రోజులు దాటితే మనం పై కోర్టుకు కూడా వెళ్ళటానికి ఇది లేకుండా చేయటం కోసం కుట్రపూరితంగా చేశారు దీన్ని. భగవంతుడు మా అందుండి కొంచెం మేము ముందుగా చూసుకున్నాం కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టులో పోరాడుతూనే ఉన్నాము. మంగళవారం రోజున మా ప్లాట్లలో మురళీ గారు, ప్రవీణ్ గారు సుప్రీంకోర్టులో ఉన్నారు. మాది బెంచ్ మీదకి వచ్చింది. మాది 29వ నెంబరు. అయితే మాకు స్టే వస్తుంది, ఈ ఒక్కరోజు ఆగండి, లేదంటే ఈ గంట ఆగండి. సగం డిమాన్స్ట్రేషన్ చేశాక మాకు అక్కడి నుంచి మాకే ఫేవర్గా వచ్చింది సుప్రీంకోర్టులో. ఆపండి అని అన్న పోలీసు వారు కానీ సుప్రీంకోర్టు అమీనా కానీ మా విచారణ వినకుండా హార్డ్ కాపీ చూపియమ్మా, సాఫ్ట్ కాపీ నేను చదువుకోలేదు నాకు తెలియదు, అక్కడి నుంచి వీడియో కాల్లో కూడా చూపిస్తుంటే మా పిల్లలు మేము చదువుకోలేదు మాకు సంబంధం లేదు అని అమీనా ధిక్కరించాడు. అంటే సుప్రీంకోర్టు తీర్పు అంత ధిక్కారమా? నువ్వు చదువుకోకుండానే ఎలా అమీనావయ్యావు? ఒక్కసారి నువ్వు చదువుకుంటేనే కదా నువ్వు అమీనా అయ్యేది. పేదవాళ్ళం, తెలియని వాళ్ళం, మాకు అండబలం లేదు, అంగబలం లేదు, ఏదీ లేదని కుట్రపూరితంగా దీంట్లో అందరూ ఇదయ్యి మేము సృజనా చౌదరి గారు ఆఫీస్కి వెళ్ళి ఎన్నోసార్లు మేము ఉంచుకున్నాం. ఎలక్షన్ కంటే ముందు మీకు న్యాయం చేస్తాను, నన్ను గెలిపించండి అని. మేమందరం ఓట్లు వేసి మాకు ఈ ప్రభుత్వం కావాలి, చంద్రన్న రావాలి, చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారు అని మేము గెలిపించుకున్నాం. ఏమి జరిగింది? వాళ్ళ రోజున మా ఇళ్ళన్నీ కొట్టేసి మేము నేల మీద ఉన్నాం. మేము తినక నీళ్లు పోసుకొని తాగి ఈ రోజున నా వయసు 58 సంవత్సరాలు. మేము తిన్నామో తినలేదో నీళ్లు పోసుకున్నాం, కారం వేసుకొని తాగి పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలనుకున్నాం. మా పిల్లలు ఇంకా శాంతం వృద్ధిలోకి కూడా రాలేదు. దాంట్లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి కట్నం కింద ఇచ్చారు. ఇవాళ కట్నం కింద ఇచ్చిన అల్లుళ్ళు ఈ కేసు తెలిసాక మాకు వద్దు అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతకు మించి చంద్రబాబు గారు మమ్మల్ని ఆదరించి మాకు ఏదో ఒక న్యాయం